నీవును నీ అన్నదమ్ములు మా సోదరి ద్రౌపది కుశలమే కదా? నీ కరుణాకర కటాక్షం వలన అందరూ క్షేమమని ఉన్నారు. మా దయ వలన యథార్థమేగా? యథార్థమే, యథార్థమే. గైరుని రక్షించదని అభయం ఇచ్చినావట. వాడు ఎటువంటి వాడో నీ ఇరికేనా? అర్జున, నేను సకల భూత సుఖప్రద ప్రభావులకు ప్రభాకరణకు ఈ విధాన పురుష రాజ్య ప్రధానలోనున్ననై తరంగిణి జరుగుండనై నిమిలిత నయనారవిందుడై నిష్ఠత సుందర సరోజిని మనోహరుండనై గరిష్ఠుడనయుండ నా దోషిత నిర్జీవము బడవైచే గర్వాంధుడైన అట్టి వారిని నీవు రక్షింపదలుచుతుంది.
కళాకారులు కళా పోషకులు శ్రీరాములు గారు నా కళ ప్రోత్సహిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని నరసింహస్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యములతో కాపాడాలని మనసా వాచ కోరుకుంటున్నాను. వారికి నా కళాభివందనం. చేసిన పనుని అప్పగించిన కలంకము వచ్చునేమో జరుగుతుంది. కళాకారుడు తెలుపుని శ్రీరామగణ గారు నా కళను మెచ్చి నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. ఎల్లవేళ లక్ష్మీ నరసింహస్వామి కాచి కాపాడవనని ప్రార్థన. కళాకారుడు పరిపల్ల వాస్తవ్యులు లక్ష్మీ నరసింహయ్య గారు నా కళను వచ్చి నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. ఎల్లవేళ లక్ష్మీ నరసింహస్వామి కాచి కాపాడవనని ప్రార్థిస్తున్నాను.
కళాకారుడు పడకసేను పడకసేను కృష్ణుడు పడకసేను కృష్ణుడు మద్దిలేటయ్య గారు నా కళను మెచ్చి నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చినారు. ఎల్లవేళ లక్ష్మణ సింహస్వామి కాచి కాపాడగలనని ప్రార్థిస్తున్నాను. హలో హలో అర్జున, నా మేనత్త కుమారుడవై నా వల్ల సహోదరికి సుభద్ర ఒకటి పెరుగుటి ఒకటి మరందివై మిత్రుడమైన ఈ కింద దురాచరణ కర్తవ్యమే. అఖిల రాజవంశములలో నాకు పరాభవము తెచ్చుట నీకు భావ్యమే. దేవా హృదయోదేవులని అబ్జము చతుర్భుజ భూమనముల ఎందునో లేదు. నేను నీతో కలవస్తా ఇంటిలో లేక దేవా ఎరుగుదు. నేను అనేక విధముల నీ దోషం స్వీకరింపనేలా అనిమిత్త విరోధములకు ఈశ్వరం విచారము నీకు సాహసముల పేర సమకట్టదవయ్యా. ఆ బాల్య ప్రవర్తమాన స్నేహితులకు మన నీ హృదయ చితాభిప్రాయము నీ లోక విరుద్ధ కార్యములే చెప్పుతున్నవి. ఈ కృష్ణ సాక్షికి బలరామ ప్రముఖులు నివాత కవచకాలకే యాది దానవ వీరులను సంగ్రామ రంగమ భంగమును నిందిదని మహాబలవంతుడు దేవ అనిమిత్త చేత నేను బాధించినదేమి నీ స్వయంకృత అపరాధమే కాని మరి కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర అక్కురులతో రాయవారు మప్పి సంధ్య దర్పమని అడిగిన నీ ఇదిగో మొదకెంత తెచ్చింది. ఇప్పుడు నేను స్వయముగా ప్రతిమాలుచున్నాను. నెయ్యమున వారి కయ్యమున గీయగొడ చూస్తుంది. నేను అనేక విధములని మృదు పదాల వింత వందనమునర్చి ప్రార్థించింది. సుభద్రాకులతో చెప్పి పంపితిని. అయినను నేను క్షమింపబోయితే అయ్యో క్షమించిన వాడును నేనా?
కావున అతను మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటిన తదుపరి తెప్పలు తగలబెట్టినట్లయ్యే ఎంతటి కృతజ్ఞుడు ఒకటమని నేను ఎన్నడూ ఎరుగను పార్థ. ఈ పన్నులకు పాండవులను కాపాడిన మాట నిజమే, నిజమే కదా, నిజమే. వాడిని తలచి ఎప్పుడు మమ్మల్ని తెప్పిన కారణమేమి? మేము కృతజ్ఞులమా కామా జగనము అయినను సుఖాంత విచారణ ప్రభలేదు కానీ ప్రజల చేతబంధం లేదా బాబా. అందుచేతనే ధనుంజయ హరిశ్చంద్రుడు ఇల్లయ్య గారు నా కళను మెచ్చి నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. ఎల్లవేళ ఎల్లవేళ లక్ష్మీనరసింహ స్వామి కాచి కాపాడాలని అందుచేతనే ధనుంజయ నేను నీకు ఒక హితోపదేశం చేశాను.
జయరామ్ మాస్టర్ గారు నా కళను ప్రోత్సహిస్తూ నాకు 100 రూపాయలు బహుకరించి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని ఆ దేవాది దేవుడు ఎల్లవేళ కాచి కాపాడాలి మనసావాచ్యం కోరుకుంటున్నాను. వారికి నా ధన్యవాదాలు. మరియు కళాకారుడు నాకు 100 రూపాయలు ఇచ్చారు. ఎల్లవేళ లక్ష్మణ స్వామి కాచి కాపాడునని Go!